జనసేన చీఫ్ పవన్ పోటీ చేసే సీటుపై క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని సేనాని ఫైనల్ గా చెప్పేశారు. కాకినాడ ఎంపీ సీట్ నుంచి యువకుడు తంగెళ్ల ఉదయ్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకాలం ఉన్న ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టారు పవన్. టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 2 పార్లమెంట్ 21 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు వచ్చాయి. కాకినాడ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని జేఎస్పీ చీఫ్ పవన్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పిఠాపురం నేతలతో భేటీ అయిన పవన్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసును ప్రకటించారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని మోడీ, అమిత్ షా చెబితే ఆలోచిస్తా. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్, కాకినాడ ఎంపీగా నేను పోటీ చేస్తాం అని పవన్ తెలిపారు. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. గెలుపు కోసం మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదన్న పవన్, గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా తనకు ముఖ్యమన్నారు. కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. అయితే ఇంతకాలం పవన్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం తాను ఎంపీగా వెళ్లను, ఎమ్మెల్యేగానే పోటీ చేసి పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్ మార్పుకు శ్రీకారం చుడతానని ప్రకటించారు.